ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము జూలై నెల 25వ తారీఖు 2026. 2వ తిమోతికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. కాబట్టి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండుము. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, ప్రతి శనివారము నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వారు చేసిన మంచి పనుల నుండి మనము స్ఫూర్తిని పొందుకొని మన జీవిత కాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో మాత్రమే పంచుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి శనివారము ఒకే ప్రశ్న వేస్తున్నాను. వీరందరూ వారి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? క్రీస్తు రాజ్య వ్యాప్తికి మనకున్న తలాంతులతో మనం ఏం చేస్తున్నాం? ఈరోజు డిస్కషన్ కొరకు నేను ఆస్వాల్డ్ చేంబర్స్ గారి గురించి తీసుకున్నాను. ఆస్వాల్డ్ చేంబర్స్ జూలై నెల 24వ తారీఖు 1874లో జన్మించారు. నవంబర్ 15, 1917లో ప్రభు దగ్గరకు పిలువబడ్డారు. ఈయన 20వ శతాబ్దం ప్రారంభంలో స్కాటిష్ బ్యాప్టిస్ట్ ఎవాంజలిస్ట్ మరియు హోలీనెస్ మూవ్మెంట్తో జతకట్టిన శిక్షకుడు. అతను మై అట్మోస్ట్ ఫర్ హిస్ హైయెస్ట్ అనే అనుదిన ధ్యానాలకు ప్రసిద్ధి చెందాడు. 16 సంవత్సరాల వయసులో ఆస్వాల్డ్ చేంబర్స్ బాప్తిస్మం తీసుకున్నాడు మరియు రైలేన్ బ్యాప్టిస్ట్ చాపెల్ సభ్యుడు అయ్యాడు. యుక్త వయసు నుండి కూడా చేంబర్స్ తన లోతైన ఆధ్యాత్మికతకు ప్రసిద్ధి చెందాడు మరియు అతను స్థానిక లాడ్జింగ్ హౌస్లలోని పేద నివాసితులకు సువార్త ప్రచారంలో పాల్గొన్నాడు. చేంబర్స్ సంగీతం మరియు కళ రెండింటిలోనూ ప్రతిభను ప్రదర్శించాడు. మై అట్మోస్ట్ ఫర్ హిస్ హైయెస్ట్ సాహిత్యం యొక్క ఒక క్లాసిక్. మిమ్మల్ని పూర్తిగా దేవునికి అప్పగించమని సవాలు చేసే ఆస్వాల్డ్ చేంబర్స్ యొక్క జ్ఞానాన్ని కనుగొనండి. ఆస్వాల్డ్ చేంబర్స్ చెప్పిన కొటేషన్స్లో ఒక్కటి ఇక్కడ వ్రాశాను. మనం కష్టాలపై కాకుండా భగవంతునిపై దృష్టి పెట్టి ప్రార్థించాలి. ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మను దీవించునుగాక.